రైతు సోదర సోదరీమణులారా అందరికీ నమస్కారం. భూసారం కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియో పూర్తిగా మీకోసం. సాగు ఖర్చు తగ్గించుకుంటూ నేల బలం పెంచుకునే ఒక సహజమైన దారి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి. మీ నేలకు ఏ మిశ్రమం సరిపోతుందో స్పష్టంగా తెలుస్తుంది. మొదటి సమస్య గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఋతువుకు యూరియా, డిఏపి, పొటాష్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశం ఎరువుల కోసం చాలా వరకు విదేశాల మీద ఆధారపడి ఉంది. యుద్ధ పరిస్థితుల వల్ల సరఫరా తగ్గి ధరలు ఇంకా పెరుగుతున్నాయి. కొన్నిసార్లు సమయానికి ఎరువు దొరకడమే కష్టం. రైతు పెట్టుబడి పెరుగుతుంది, కానీ దిగుబడి అదే స్థాయిలో పెరగడం లేదు. ఇది ప్రతి రైతు ఇంట్లో వినిపించే మాట. రెండో సమస్య నేలలోనే ఉంది. ఏళ్ల తరబడి రసాయన ఎరువులు మాత్రమే వాడితే నేలలో సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. మట్టి గట్టిపడుతుంది. వానపాములు తగ్గిపోతాయి. జింక్, ఇనుము లాంటి సూక్ష్మ పోషకాలు ఖాళీ అవుతాయి. అప్పుడు ఎరువు ఎంత వేసినా పంటకు పూర్తిగా అందదు. వేసిన డబ్బులో కొంత భాగం వృధా అవుతుంది. అంటే సమస్య ఎరువు వేయడంలో కాదు, నేల ఆరోగ్యంలో ఉంది. బసాల్ట్ అంటే ఏమిటి? ఇప్పుడు పరిష్కారం వైపు వద్దాం. బసాల్ట్ ఒక అగ్నిపర్వత రాయి. మన దక్కన్ ప్రాంతంలో సహజంగా దొరుకుతుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, ఇనుము, జింక్, మాంగనీస్ లాంటి ఖనిజాలు సహజంగా ఉంటాయి. ముఖ్యంగా సిలికాన్ వరి, చెరుకు, మొక్కజొన్న లాంటి పంటలకు కాండం బలంగా నిలబడటానికి, చీడపీడలను తట్టుకోవడానికి సహాయపడుతుంది. ఈ రాయిని మెత్తగా పొడి చేసి పొలంలో వేస్తే అది వాన నీటితో, తడితో నెమ్మదిగా కరుగుతూ ఈ ఖనిజాలను నేలకు అందిస్తుంది. అదే సమయంలో గాలిలోని కార్బన్ను బంధించి నేలలో సేంద్రియ కర్బనంగా మారుస్తుంది. దీనివల్ల వానపాములు, సూక్ష్మజీవులు పెరుగుతాయి. దీర్ఘకాలంలో గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడంలో కూడా కొంత సహాయం చేసే అవకాశం ఉంది. అంటే నేలకు బలం, వాతావరణానికి మేలు, రెండూ ఒకేసారి. ఇది రసాయనం కాదు, సహజమైన రాయి పొడి. పొలంలో ఎలా వేయాలో చూద్దాం. పొలంలో ఎలా వేయాలో మొదటి అడుగు నేల పరీక్ష. మీ నేల స్థితి తెలియకుండా ఏదీ వేయకూడదు. రెండో అడుగు నేల పరీక్ష ఆధారంగా మీ పొలానికి సరిపడే మిశ్రమం. మోతాదు నిర్ణయించడం మూడో అడుగు. దుక్కి సమయంలో పొలమంతా సమానంగా చల్లడం నాలుగో అడుగు. తేలికపాటి దుక్కితో మట్టిలో కలపడం, వాన లేదా తడి ఉన్నప్పుడు వేస్తే పని త్వరగా మొదలవుతుంది. మీ నేల అవసరానికి తగ్గట్టు 4 మిశ్రమాలుగా తయారు చేశాం. మొదటిది బయోమినరల్ బేస్. బసాల్ట్తో పాటు వర్మీ కంపోస్ట్, నత్రజని స్థిరీకరించే మరియు భాస్వరం విడుదల చేసే సూక్ష్మజీవుల కల్చర్. సూక్ష్మ పోషకాల మద్దతు. రెండవది డ్రైల్యాండ్ రెసిలియన్స్. బసాల్ట్తో పాటు బయోచార్, కంపోస్ట్, మల్చింగ్ మద్దతు, తేమ నిలుపుకోవడానికి. మూడవది బ్లాక్ సాయిల్ కాటన్ మిక్స్. బసాల్ట్తో పాటు జిప్సం, సూక్ష్మ పోషకాలు, కంపోస్ట్ మద్దతు. నాలుగవది కరెక్టివ్ మిక్స్. బసాల్ట్తో పాటు pH సరిచేసే పదార్థాలు, నేల పరీక్ష ఆధారంగా జిప్సము లేదా సేంద్రియాలు. ఏ నేలకు ఏ మిశ్రమం? ఇప్పుడు ముఖ్యమైన భాగం, ఏ నేలకు ఏ మిశ్రమం. మామూలు సారవంతమైన నేలకు బయోమినరల్ బేస్. ఎర్ర ఇసుక నేలకు, వర్షాధార పొలాలకు డ్రైల్యాండ్ రెసిలియన్స్. నల్లరేగడి నేలకు బ్లాక్ సాయిల్ కాటన్ మిక్స్. పత్తి, మిర్చి లాంటి ఎక్కువ పెట్టుబడి పొలాలకు నేల పరీక్ష ఆధారంగా బ్లాక్ సాయిల్ మిక్స్ లేదా బయోమినరల్ బేస్. పులుపు ఎక్కువ ఉన్న ఆమ్ల నేలకు కరెక్టివ్ మిక్స్. క్షార నేలకు కూడా కరెక్టివ్ మిక్సే, కానీ నేల పరీక్ష చెబితేనే సున్నము వేయబడును. చౌడు నేలకు కరెక్టివ్ మిక్స్. జిప్సం నేల పరీక్ష సిఫారసు చేస్తేనే వేయబడును. సేంద్రియ సాగుకు మారుతున్న పొలానికి బయోమినరల్ బేస్ లేదా డ్రైల్యాండ్ రెసిలియన్స్.
గుర్తుంచుకోండి, నిర్ణయం ఎప్పుడు నేల పరీక్షతోనే. పంటల విషయానికి వద్దాం. వరికి నేల గట్టిపడకుండా వేరు వ్యవస్థ బలంగా పెరగడానికి సహాయం. కాయగూరలకు సూక్ష్మ పోషకాలతో నాణ్యత, నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం. పత్తికి, మిర్చికి నల్లరేగడి మిశ్రమంలోని జిప్సం సూక్ష్మ పోషకాలతో ఖాత నిలబడటానికి మద్దతు. వేరుశనగకు కాల్షియం అందడం వల్ల గింజ నాణ్యత పెరిగయ్యే అవకాశం. పండ్ల తోటలకు ఏటా కొద్ది మోతాదులో వేస్తే చెట్టు, నేల ఆరోగ్యం నిలబడుతుంది. ఏ పంటకైనా సరే మోతాదు నేల పరీక్ష ద్వారానే. పంట అవసరం చూసి నిర్ణయించాలి. అతిగా వేయడం వల్ల ఉపయోగం లేదు. వాతావరణం గురించి కూడా మాట్లాడుకుందాం. బసాల్ట్ పని చేయటానికి తేమ కావాలి. వాన ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, నీటి వసతి ఉన్న పొలాల్లో పని వేగంగా జరుగుతుంది. వర్షాధార కరువు ప్రాంతాల్లో కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. అందుకే అక్కడ డ్రైల్యాండ్ రెసిలియన్స్ మిశ్రమం వాడుతాం. అందులోని బయోచారు, మల్చింగ్ మద్దతు తేమను నిలుపుతాయి. వర్షాధార రైతులకు ఒక చిన్న సలహా: తొలకరి జల్లులు పడే సమయానికి ముందే దుక్కిలో వేసుకుంటే చాలా మంచిది. వేడి ఎక్కువ ఉన్నా భయం లేదు, పని ఆగదు. ఇది ఒక ఋతువు మందు కాదు, నేల కోసం చేసే దీర్ఘకాల పెట్టుబడి. బసాల్ట్ ఎరువులకి బదులుగా వాడవచ్చా? ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఇది. యూరియా, డిఏపి లాంటి నత్రజని, భాస్వరం ఎరువులను పూర్తిగా ఆపేసే మాయపొడి ఇది కాదు. కానీ 2 రకాలుగా ఎరువుల ఖర్చు తగ్గించడానికి దారి చూపుతుంది. ఒకటి, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, జింక్ లాంటి ద్వితీయ సూక్ష్మ పోషకాలు నేలలోనే అందడం మొదలైతే వాటి కొనుగోళ్లు తగ్గించుకోవచ్చు. 2, నేల ఆరోగ్యం పెరిగే కొద్దీ ఋతువుకు నేల పరీక్ష చూసుకుంటూ మోతాదు నెమ్మదిగా తగ్గించుకోవచ్చు. ఎరువుల ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇది రైతుకు నిజమైన ఊరట. ఇంకో పెద్ద అవకాశం సేంద్రియ సాగు. బసాల్ట్ సహజరాయి పొడి, రసాయనం కాదు. అందుకే సేంద్రియ ప్రకృతి వ్యవసాయం వైపు మారాలనుకునే రైతులకు ఇది మంచి తోడు. మార్కెట్లో సేంద్రియ పంటకు మంచి ధర ఉంది. పట్టణాల్లో సహజ ఆహారం కోసం డిమాండ్ పెరుగుతుంది. మీ నేలను ఎలా చేసుకున్నారో, ఏమి వేశారో రికార్డుతో చెప్పగలిగితే మీ పంట మీద నమ్మకం పెరుగుతుంది, ధర కూడా పెరుగుతుంది. సరైన మార్కెట్, సరైన రికార్డులు, నమ్మకమైన కొనుగోలుదారులు ఉంటే మంచి ధర వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబం తినే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చివరగా 3 జాగ్రత్తలు. 1, నేల పరీక్ష లేకుండా ఏ మిశ్రమం కూడా వేయకండి. 2, నాణ్యత పరీక్షించిన బసాల్ట్ మాత్రమే వాడండి. ప్రతి నల్లరాయి బసాల్ట్ కాదు. 3, ఎప్పుడు ఎంత ఏ పొలంలో వేశారో రికార్డు రాయండి, ఫోటో తీయండి. ఈ రికార్డులు మీ నేల కథను రుజువు చేస్తాయి. మీ పంటకు మంచి ధర, కొనుగోలుదారుల నమ్మకం తెచ్చుకోవడానికి ఇవే మీకు దారి చూపిస్తాయి. చివరి మాట: నేల బలపడితే రైతు బలపడతాడు, రైతు బలపడితే దేశం బలపడుతుంది. మీ నేల రకం ఏమిటో వ్యాఖ్యలో రాయండి. మీకు సరిపడే మిశ్రమం గురించి చెబుతాం. నా నేల అని వ్యాఖ్య రాయండి. ఈ వీడియో ఉపయోగపడితే మీ ఊరి రైతులతో పంచుకోండి. సభ్యత్వం పొందండి. సహజ రాయి, నిజమైన బలం మన బసాల్ట్ మిశ్రమాలు. మళ్ళీ కలుద్దాం. సెలవు.